వెల్కమ్ టు సత్య న్యూస్. నేను లాలిక్య. ముందుగా హెడ్లైన్స్. నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కేటీఆర్. నిరుపేద కౌన్సిలర్ ఇంట్లో ఉదయం అల్పాహారం చేసిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. కరోనా మహమ్మారి అంతరించిపోయిందని అపోహలు వద్దని, వ్యక్తిగత దూరం పాటించడం మంచిదని సూచించిన డాక్టర్ వంశీకృష్ణ. తన భర్త గత 3 సంవత్సరాలుగా చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసిన మామిళ్ల జయమ్మ. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గండిపేట రోడ్లోని తారామతి బారాదారిలో మొక్కలు నాటిన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా. దశాబ్దాలుగా ముదిరాజులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించిన రాష్ట్ర ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు లోకనబైన రమణ ముదిరాజ్. బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. యాదాద్రి దేవాలయంలో స్థానాచార్యుల రాజీనామా కలకలం. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1400 రేషన్ షాపులకు త్వరలో డీలర్లను నియమిస్తామన్న రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించిన రాజశేఖర్ రెడ్డి. కార్మిక చట్టాల 4 కోడ్ల విధానాన్ని రద్దు చేయాలని, ఈ నెల 8న కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన దండపల్లి సత్తయ్య. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బుధవారం పటాన్ చెరువులోని జీఎంఆర్ కన్వెన్షన్లో జరిగిన మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయ నరసింహారెడ్డి కుమారుడు తిప్పన కీర్తినందన్ రెడ్డి వివాహ కార్యక్రమానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కేటీఆర్లు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. బుధవారం పటాన్ చెరువులోని జీఎంఆర్ కన్వెన్షన్లో జరిగిన మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయ నరసింహారెడ్డి కుమారుడు తిప్పన కీర్తినందన్ రెడ్డి వివాహ కార్యక్రమానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కేటీఆర్లు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, నల్లగొండ జిల్లా జెడ్పీ ఫ్లోర్ లీడర్ పాషం రామరెడ్డి, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీలోని స్థానిక 24వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గుంజా భవానీ ఇంట్లో బుధవారం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలతో సమావేశమయ్యి అక్కడ నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీలోని స్థానిక 24వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గుంజా భవానీ ఇంట్లో బుధవారం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అల్పాహారం చేశారు. ఎమ్మెల్యే రాకతో వార్డు కౌన్సిలర్ గుంజా భవానీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలతో సమావేశమయ్యి అక్కడ నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ వార్డు సమస్యలను త్వరితగతిన పూర్తవుతాయని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క నిరుపేదకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందేలా కృషి చేస్తానని అన్నారు. కాల్వ కట్టపై ఉన్న ప్రజలు ఎటువంటి అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పేదలు ధనికులు అనే విడివిడిగా చూడడం మానవత్వం కాదని, వారి మనసులను చూడాలని, అప్పుడే మనుషులో నిజాయితీ బయటకు వస్తుందని అన్నారు. వార్డ్ కౌన్సిలర్ భవానీ మాట్లాడుతూ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మా ఇంటికి వచ్చి అల్పాహారం చేయడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అందరివాడని, అందరినీ సమదృష్టితో చూస్తారని ఆమె అన్నారు. నిరుపేదైన తనకు కౌన్సిలర్ టికెట్ ఇచ్చి గెలుపుకు అహర్నిశలు శ్రమించి గెలిపించారని, ఇలాంటి ఎమ్మెల్యే హుజూర్నగర్ నియోజకవర్గానికి దక్కడం చాలా సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ గెలి అర్చనారవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా గత సంవత్సరం నుండి ప్రతి ఒక్కరిని గడగడలాడిస్తున్న కరోనా వ్యాధి అంతరించిపోయిందనే అపోహలు ప్రజలు వీడాలని యాదగిరిగుట్ట పట్టణ ప్రాథమిక ప్రజా వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. బుధవారం యాదగిరిగుట్ట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం యాదగిరిగుట్ట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ ప్రాథమిక ప్రజా వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ యాదగిరిగుట్ట మండల వ్యాప్తంగా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కోవిడ్ కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయని, అయినా కొన్ని చోట్ల ఒకరిద్దరికి పాజిటివ్ వస్తున్నందున మన జాగ్రత్తలో మనం ఉండి మాస్కులు ధరించాలన్నారు. అదేవిధంగా శానిటైజర్ వాడుతూ వ్యక్తిగత దూరం పాటిస్తూ గుంపులుగా ఉన్న ప్రదేశాలలో మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిదని అన్నారు. అలాగే ఇప్పుడు చలికాలం కారణంగా ఇప్పుడు కరోనా తొందరగా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,
యాదగిరిగుట్ట మండల ప్రజలకు సూచించారు. కొన్ని శీతల దేశాలలో ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువయ్యి ఆ దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఎంతో మంది ప్రాణాలు బలికొంటుందని తెలిపారు. ఇప్పుడు కోవిడ్కు మెడిసిన్ వచ్చిందని సంతోషం పడే కన్నా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిదని ఆయన సూచించారు. వన్ మంత్ నాట్ 1 డిసెంబర్ జనవరి 1 అని కాదు, జనవరి మొత్తం. అందరికీ యాదగిరిగుట్ట మండల ప్రజలందరికీ నేను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి డాక్టర్ ఎన్ వంశీకృష్ణను. నేను కోరుకునేది ఒకటే అండి, ఇప్పుడు కోవిడ్ తరుణంలో ఈ సంవత్సరం నుంచి కోవిడ్ వైరస్ బారిన పడి కూడా ఎంతోమంది కూడా మృత్యువాత పడారు. అక్కడ నుంచి మనకు కంటిన్యూగా సంవత్సరం నుంచి కేసులు నమోదవుతున్నాయి. ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గుముఖం పట్టినాయి, అంతేగాని ఎవరు కూడా తగ్గింది మనకు రాదనే అపోహలు ఉండకుండా జాగ్రత్త పాటించకుండా అందరు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అది చాలా ప్రమాదకరం మన ఫ్యూచర్ జనరేషన్కి. ఈ కోవిడ్ నిబంధనల మేరకు అందరూ కూడా ఖచ్చితంగా మా వ్యాక్సిన్ వచ్చినా కానీ వ్యాక్సిన్ వచ్చింది ఇంకా మేము మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం అన్నది మీ మైండ్లో తీసేసి ఖచ్చితంగా సామాజిక దూరాన్ని పాటించండి, మాస్కులు ధరించండి, శానిటైజ్ చేయండి, హ్యాండ్స్ని ఫ్రీక్వెంట్గా తరచుగా చేతులు పరిశుభ్రంగా సబ్బుతో కడుక్కోండి. అలాగే ఎటువంటి శుభకార్యాలలో ఎటువంటి కార్యాలలో కూడా గుంపులుగా చేరుకొని అనవసరంగా మీ కుటుంబాలకు అన్యాయం చేసుకోకుండా మీరు తగు జాగ్రత్తలు తీసుకొని అందరి ఆరోగ్యవంతమైన రాష్ట్రం కోసం అందరూ కూడా మీ వంతు కృషి చేసి మాకు సహాయం అందిస్తారని కోరుకుంటూ, ఈ వాతావరణంలో ఈ వైరస్ అనేది ఇప్పుడు మనం చూస్తాం బ్రిటన్ కంట్రీ, వేరే కంట్రీస్లలో, ఫారిన్ కంట్రీస్లలో అక్కడ చలి తీవ్రత ఎక్కువ ఉన్నందున అక్కడ కేసులు ఎక్కువ అవుతున్నట్టు అర్థమవుతున్నది. ఇప్పుడు మనకు చలికాలం కాబట్టి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 నెలలు ఇంకా చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది. కాబట్టి చలికాలంలో ఏ వైరస్ అయినా కానీ దాని ప్రభావం తీవ్రంగా చూపిస్తుంటుంది. ఇటు ఈ సమయంలో మనం అందరు జాగ్రత్తగా ఉండేసి వెచ్చగా మనము స్వెటర్లు కానీ మాస్కులు ధరించి మంకీ క్యాప్స్ లాంటివి ధరించి మంచి ఆరోగ్యకరమైన ఆహారం, వేడి ఆహారం తీసుకుంటూ మీ యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుకొని ఈ కరోనాకి బలి కాకుండా మీ కుటుంబాలను మంచిగా కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాగరం గ్రామానికి చెందిన మామిళ్ళ జయమ్మ అనే మహిళ భర్త మామిళ్ళ శ్రీనివాస్ గత 3 సంవత్సరాలుగా చిత్రహింసలకు పాల్పడుతున్నారని బుధవారం అంబర్పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాగరం గ్రామానికి చెందిన మామిళ్ళ జయమ్మ అనే మహిళ తన భర్త మామిళ్ళ శ్రీనివాస్ గత 3 సంవత్సరాలుగా చిత్రహింసలకు పాల్పడుతున్నారని బుధవారం అంబర్పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు పోలీసులకు, మంత్రి హరీష్ రావుకు, భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డికి ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని, తన భర్తకు భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి అండదండలున్నాయని ఆమె తెలిపారు. నీకు దిక్కున్న దగ్గర చెప్పుకో అని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీ రమణను కలిసి తమ గోను వినిపించగా తక్షణమే స్పందించిన బీవీ రమణ వల్గొండ ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ని కలిసి ఫిర్యాదు చేశారు. తక్షణమే మహిళకు తగిన న్యాయం చేయాలని, లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. మాది నాగారం, వల్గొండ మండలం నాగారం గ్రామం. నా పేరు జయమ్మ, నా మొదటి పేరు సీను. నాకు 3 పిల్లలు. నన్ను 5-6 ఏళ్ళ నుంచి వదిలేసి వేరే అక్రమ సంబంధంతో ఉంటున్నాడు. దానికి మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి అన్న, వాళ్ళ చెల్లెళ్ళు అందరూ తోడుగా ఉన్నారు. మళ్ళీ 5 సంవత్సరాల నుంచి నువ్వు ఎక్కడ ఉన్నామా? నన్ను ఇదివరకు మేము అందరం సిటీలో సెటిల్ అయినాం సార్. మాకు 5-6 ట్రాక్టర్లు ఉండే, 2 కార్లు ఉండే. మొత్తం రోడ్ మీద నిలబెట్టిండు. ఇప్పుడు 5-6 లక్షల అప్పు కూడా వేసిండు. నా పిల్లలను నన్ను నువ్వు అసలు ఏం బాగాలేవు, నువ్వు నాకు వద్దంటే వద్దని, నా లైఫ్ ఇప్పుడే మంచిగా ఉంది, మా తమ్ముని లైఫ్ లోకి వెళ్ళిపో అని మా బావ చాలా వేధిస్తాడు. మా బావ ఉంటాడు సార్, అలా అన్నుంటాడు. 5-6 అప్పులు చేసి మస్తు 5-6 లక్షల అప్పులలో మేము మునిగిపోయి ఎక్కడ పోయినా కూడా మాకు సాగు తప్ప బతకలేదు. వాళ్ళతోనైతే చాలా ప్రాణ భయం ఉంది సార్ మాకు. నా కొడుకు 4-5 సార్లు జైల్లో కూడా పెట్టిరు సార్, కేసులు కూడా పెట్టిరు, చాలా కేసులు పెట్టిరు. మా బండిపై దాడి చేసిరు. మా బావతో అయితే అసలు మాకు చాలా టార్చర్ ఉంది. వాళ్ళ కొడుకు అయితే నీ లైఫ్ మొత్తం. మీ బావ పేరు ఏంటిదమ్మా? మా బావ పేరు రత్నయ్య సార్. ఆయన టీఆర్ఎస్ లీడర్ కూడా సార్. అరెస్ట్ అవుతాడు పోయిన ఎమ్మెల్యే గారిని కూడా కలిసిన సార్. ఎమ్మెల్యేకు దండం పెట్టి నాకు న్యాయం చేయండి సార్ అని కాళ్ళు కూడా పట్టుకున్నా సార్. నేను నాకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు. నా ఊరి పంచాయతీ ఆఫీస్ కన్నా 5-6 మంది సర్పంచులు వచ్చినా కూడా నా మొగడు రాలేదు, మా బావ రాలేదు పోలీస్ స్టేషన్కి. చాలా మందితో నేను చాలా బాధలు పడి ఇప్పుడు ఎడికి పోయారమ్మా మీరు? నేను
నల్గొండ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సార్. అక్కడ ఎస్ఐ గారు ఏమంటుండ్రు, నీకు మహిళా పోలీస్ నుంచి న్యాయం జరిగితే నేను ఏమన్నా న్యాయం చేస్తాను అని అంటున్నాడు సార్. తెలియదు ఈ బ్యాంక్లో 50,000 ఉంటే కూడా ఏరే మహిళతో ఎవరితో తీపిచ్చిండు సార్. ఇవి ఆయనతోని మాకైతే అసలు చాలా కష్టం ఉంది సార్. ఇప్పుడు ఏమంటున్నా మమ్మీ ఆయన అసలు ఫోన్ చేయడు, ఎవతివే నువ్వు, ఫోన్ చేసి ఎవతివే నువ్వు ఇంకా నా లైఫ్ ఇప్పుడే సెటిల్ అవుతుంది, నా లైఫ్ నాకు 2 ఆడపిల్లలు ఉంటాయి, నన్ను బతకనియవా ఇంకా వేరే ఎవరికి కానీ అందరికి ఇల్లు కట్టిస్తారు సార్. వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి సెట్ చేసిండు, వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం లక్షలు పెట్టిండు. నాకు పెట్టేసాడు అనేసరికి అసలు నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు నాకు వద్దంటే వద్దని మస్తు సతాయిస్తాడు సార్. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం నాగారం గ్రామం చెందిన మామిళ్ళ జయమ్మ అలాగే వారి భర్త ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఈరోజు భార్యను సైతం వారి పిల్లలను సైతము వదిలేసి నానా హింసకు గురి చేసి వాళ్ళను ఊరికి వచ్చినా కానీ పట్టించుకోకుండా వాళ్ళపై దాడులు చేసి ఎంతో ప్రమాదకరంగా కొట్టడం జరుగుతుంది. దయచేసి ఇప్పటికైనా మామిళ్ళ సీను గారు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అన్న రత్నయ్య, వాళ్ళ అన్న కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యిందా, వాళ్ళ తమ్ముని కుటుంబాన్ని మొత్తం రోడ్డు మీద ఈడుస్తుండు, వాళ్ళ తమ్ముని కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తుండు. మెయిన్ ముఖ్య కారకుడైన ఆ మామిళ్ళ రత్నయ్యనే ఈ మామిళ్ళ సీను జయమ్మ కుటుంబాన్ని ఈరోజు రోడ్డు మీకు తెచ్చినట్టే ఆ మామిళ్ళ రత్నయ్యనే దీనికి కారణమని మేము ఎంఆర్పిఎస్ దండోరా తెలంగాణ మాదిగ దండోరా తరఫున మేము హెచ్చరిస్తున్నాము. ఈరోజు మామిళ్ళ కృష్ణ జయమ్మ వారి కొడుకులు కుమారులు బిడ్డలు అందరూ కూడా కలిసి జీవించే విధంగా వారు జీవించాలని మంచిగా ఉండాలని కోరుకుంటూ ఆ మామిళ్ళ రత్నయ్యను కఠినంగా శిక్షించి వీరి కుటుంబంలో ఇన్వాల్వ్మెంట్ అయిన ఆ రత్నయ్యను వెంటనే ప్రభుత్వం అలాగే పైల రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని వీరి కుటుంబాన్ని రక్షించగలరని మేము మనవి చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా గండిపేట రోడ్లోని తారమతి బారదారిలో బుధవారం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా గండిపేట రోడ్లోని తారామతి బారదారిలో బుధవారం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా టూరిజం డెవలప్మెంట్ చైర్మన్గా ఎన్నికైన మొదటిసారిగా నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. ఆనాడు అశోక్ చక్రవర్తి చెట్లు నాటితే ఈనాడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కలు నాటించి దేశవ్యాప్తంగా పచ్చని వనంలాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. అనంతరం టూరిజం సెక్రటరీ శ్రీనివాసరావు, మనోహర్ రావు, ఎండీ టూరిజం ఈడీ శంకర్ రెడ్డిలు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ విసిరారు. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నిక త్వరలో జరగనున్న నేపథ్యంలో బుధవారం నియోజకవర్గంలోని అనుమూల మండలం శ్రీనాథపురం గ్రామంలో ముదిరాజుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకనబోయిన రమణ ముదిరాజ్ పాల్గొని మాట్లాడారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నిక త్వరలో జరగనున్న నేపథ్యంలో బుధవారం నియోజకవర్గంలోని అనుమూల మండలం శ్రీనాథపుర గ్రామంలో
ముదిరాజుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకనబైన రమణ ముదిరాజ్ పాల్గొని మాట్లాడుతూ దశాబ్దాలుగా ముదిరాజులను నియోజకవర్గంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, త్వరలో జరిగే ఉప ఎన్నికలలో జాతి అంతా ఏకతాటిపైకి వచ్చి ఐక్యంగా ఉండి మన సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీ పదవుల పరంగా, అధికార పదవుల పరంగా ముదిరాజులను నిర్లక్ష్యం చేశారని, వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. నియోజకవర్గంలో ముదిరాజులకు పార్టీల టికెట్ అడగాలన్న అభిప్రాయాన్ని కొందరు స్థానిక నాయకులు అనడం తమ దృష్టికి వచ్చిందని, రేపు 10వ తారీఖు హాలియా కేంద్రంలో జరిగే నియోజకవర్గ స్థాయి ముదిరాజుల సభలో ఈ విషయం మీద చర్చ జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనాథపురం సర్పంచ్ విజయ్, ఉమ్మడి నల్గొండ జిల్లా మత్స్య సహకార సొసైటీ అధ్యక్షుడు జిల్లా వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ కొండ రమేష్, పాలెం సర్పంచ్ శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు, మత్స్య మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వనితక్క, వాడపల్లి సత్యనారాయణ, కోట్ల సునీత, దేవి, పిన్నం విజయ్, చెరువు సొసైటీ డైరెక్టర్లు నాగరాజు, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మరి ఇలా సాగర్ నియోజకవర్గంలోని మరి అనుమల మండలం శ్రీనాథపురం గ్రామంలో మరి టిఆర్ఎంఎస్ తరఫున మరి సమావేశంకి విచ్చేయడం జరిగింది. మరి సాగర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల పరిస్థితులు కూడా ముదిరాజులు అలాగే ఉంది. ఇప్పుడు ఈ గ్రామ పరిస్థితి ఇక్కడ కొంచెం బెటర్ ఉంది. మరి సంబంధించిన సర్పంచ్ గారి సహాయక సహకారాలు, ఎంపీటీసీ గారి సహాయక సహకారాలు, అన్ని గ్రామస్తుల సహాయ సహకారాలతోటి మరి ఇక్కడ మత్స్యకారుల సంఘం కూడా మరి మంచిగా ఏర్పాటు చేసుకోవడం సంతోషం. ఇంకా ఏమైనా సభ్యత్వాల పరంగా కానీ ఏమైనా సమస్య ఉంటే వాటి కూడా మనం పరిష్కారం చేసుకుందాం. మరియు ఈ చెరువుకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో కబలించబడటం అది చాలా ఆందోళనకరం కూడా. ఎందుకంటే ఇది ఒక మరి ఈ బీసీ సంఘాల్లో ఉండి పోరాటం చేసి కూడా మరి ఇప్పటి వరకు అన్ని కులాలకు కూడా మేలు జరగలేదు. అది కూడా చాలా బాధాకరం. అన్ని కుల సంఘాలకు కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. ఇవాళ బీసీ సంఘాలు పేరుకు మాత్రమే పనిచేస్తా ఉన్నాయి. అన్ని కులాలకు న్యాయం జరగలేదనేది స్పష్టం. కాబట్టి అన్ని కులాలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ హక్కులకు మీ కుల సంఘాల తరఫున రాష్ట్రంలో పోరాటం తీసుకోండి. ఇది అన్ని కులాలకు వర్తిస్తుంది. ముదిరాజు మత్స్యకారులు అయితేనేమి, ఇతర తోటి మత్స్యకారుల సోదరులు ఎంతో మంది కూడా మత్స్యకార రంగంలో ఉన్నారు. ఇప్పుడు బెస్త కావచ్చు, మరి ఓడ్ల కావచ్చు, బోయ కావచ్చు, ఇంక ఇతరత్ర కొంతమంది మన కొంత కులాల వారు కూడా ఇందులో ఉన్నారు. అది ఆల్రెడీ అంతకుముందు చేరినారు. కాబట్టి మరి వారందరూ కూడా మేలు జరిగేటట్టుగా మరి మన అధికారులు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ మధ్య మా దృష్టికి చాలా సమస్యలు వచ్చినాయి. గ్రామాల వారీగా ఉన్న మత్స్యకారుల తరపు నుంచి సొసైటీలు ఏర్పాటు చేయకపోవడం ఒకటి, మరి సభ్యత్వాలు కల్పించడం అదొకటి. మరి ఇవన్నీ సమస్యలు మరి వారికి మేము ఎప్పటికప్పుడు పోరాటం తీసుకుంటాం. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరి మన నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న మరి సోదరుడు విజ్ఞప్తి చేస్తాను, ఎలాంటి సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్ చేయండి నాకు. నేను మీ వెంట ఉండి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నేను మీకు సహకారం చేస్తాను. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఇక్కడ ఉన్న సమస్యలు మన సోదరులు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ అనుభవజ్ఞాలు చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా వారు మీ ఎన్నెండు ఉంటారు. ఇక్కడ త్వరలోనే ఒక కమ్యూనిటీ భవనం ఒకటి, ఒక పెద్దమ్మ గుడి కూడా మనం కట్టుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్దమ్మ గుళ్ళు ప్రతి గ్రామాన ప్రతిష్ఠించుకుంటా ఉన్నాం. మనకంటూ ఒక గుడి ఉన్నది, మరి దాన్ని కూడా ప్రతిష్ఠించుకుందాం. దాన్ని ఖచ్చితంగా మరి గ్రామ ప్రథమ పౌరులు సర్పంచ్ గారు కూడా మరి సహకారం చేయాలి. మరి ఎంపీసీ గారు కూడా సహకారం చేయాలి. మరి డర్టీ హరి సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని సికింద్రాబాద్ సినీ డైరెక్టర్ ఇంటి ముందు శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్పై కేసీఆర్ తొత్తు మైహోం రామేశ్వరరావు అనుచరులు దాడి చేయడాన్ని నిరసిస్తూ బుధవారం ఆలేరు మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బంటు శోభారాణి పాల్గొని మాట్లాడారు. డర్టీ హరి సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని సికింద్రాబాద్లో సినీ డైరెక్టర్ ఇంటి ముందు శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్పై కేసీఆర్ తొత్తు మైహోం రామేశ్వరరావు అనుచరులు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ దాడి చేయడాన్ని ఖండిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. అందులో భాగంగా బుధవారం ఆలేరు మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేసి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బంటు శోభారాణి విచ్చేసి మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో నిరసన తెలిపే హక్కు కూడా లేదని నిజాం వారసునిలాగా వ్యవహరిస్తున్నారు. తక్షణమే భానుప్రకాష్పై దాడి చేసిన దుండగులను గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జంపాల శ్రీనివాస్, తునికి దశరథ, పట్టణ అధ్యక్షుడు బడుగు జాంగీర్, కౌన్సిలర్ సంగు భూపతి,
పసునూరి వీరేశం, బందెల సుభాష్, పులుపుల మహేష్, ఎలుగందుల రమేష్, సముద్రాల శ్రీనివాస్, కటకం రాజు, జట్టి సిద్ధులు, బాంబే రవి, కుడికాలువ మురళి, బండ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ముషీరాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నూతన సంవత్సర క్యాలెండర్ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ముషీరాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నూతన సంవత్సర క్యాలెండర్ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,000 రేషన్ షాపులపై ప్రత్యక్షంగా పరోక్షంగా 50,000 మంది ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. రేషన్ డీలర్లకు ఇతర రాష్ట్రాల మాదిరిగా కమిషన్ డబ్బులు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రేషన్ డీలర్లకు 58 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డీలర్లకు రావాల్సిన 160 కోట్ల కమిషన్ అందనప్పటికీ నిబంధనలు సడలించి ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించిందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిలు మాట్లాడుతూ రేషన్ డీలర్లందరూ ఐక్యంగా ఉన్నప్పుడే న్యాయపరమైన హక్కులను సాధించుకోవచ్చని పేర్కొన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు మాట్లాడుతూ తాము రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన 11 కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధికి అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం సలహాదారు ఎం దేవేందర్ రెడ్డి, తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్థానాచార్యులుగా విధులు నిర్వహిస్తున్న సందుల రాఘవాచార్యులు తన విధుల నుండి వైదొలుగుతున్నట్లు నిన్న సాయంత్రం రాజీనామా పత్రాన్ని ఆలయ ఈవోకు అందజేశారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్థానాచార్యులుగా విధులు నిర్వహిస్తున్న సందుల రాఘవాచార్యులు తన విధుల నుండి వైదొలుగుతున్నట్లు నిన్న సాయంత్రం రాజీనామా పత్రాన్ని ఆలయ ఈవోకు అందజేశారు. ఈ అంశం స్థానికంగా యాదాద్రి కొండపైన దేవాలయంలో కలకలం రేపింది. ఆయన రాజీనామాను గీతారెడ్డి ధృవీకరించారా లేదా అన్న విషయం పక్కన పెడితే ఆలయంలో స్వామివారి నిత్య పూజ కైంకర్యాలతో పాటు ప్రత్యేక ఉత్సవాలు, తిరునక్షత్ర వేడుకలు, ఆగమశాస్త్ర నియమానుసారంగా నిర్వహణ పర్యవేక్షణ రాఘవాచార్యులు చూసేవారు. 3 ఏళ్ల కిందట దేవాదాయ శాఖ నోటిఫికేషన్ ద్వారా ఈయన విధులు నిర్వహిస్తున్నారు. అప్పటి నుండి దేవాలయంలో పూజారులకు స్థానాచార్యుల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఆలయంలో జరిగే కార్యక్రమాలలో తనకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని, ఆలయంలో ఓ పోస్టు విషయంలో సైతం స్థానాచార్యులకు అలాగే ప్రధానాచార్యులకు మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆలయంలోని స్థానాచార్యులు కొంతమంది ఆచార్యులు గ్రూపులుగా విడిపోయారని ఆలయంలో చర్చలు జరుగుతున్నాయి. అప్పటి నుండి తీవ్ర నిర్వేదంలో ఉన్న ఆయన మనస్తాపానికి గురై విధులకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. స్థానాచార్యులు రాజీనామా చేయడంతో ఆలయ అధికారులు, ఆచార్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ విషయంపై ఆలయ ఈవో గీతారెడ్డిని అడగ్గా రాజీనామా చేసిన మాట నిజమేనని, రాజీనామా పత్రాలను తమకు సమర్పించి వెళ్లారని పేర్కొన్నారు. రాజీనామా చేసిన స్థానాచార్యుల్ని ఫోన్ ద్వారా సంప్రదించగా ప్రస్తుతం ఆరోగ్యం అనుకూలంగా లేదని, వాతావరణం బాగాలేదని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపాను అన్నారు. యాదాద్రిలో త్వరలోనే ఉద్ఘాటన వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తన రాజీనామా అంశాన్ని పునరాలోచించాలని ఈవో కోరినట్లు సమాచారం. అయినప్పటికీ పూజారులకు స్థానాచార్యుల మధ్య గొడవలతో ఆయన మనస్తాపానికి గురై రాజీనామా చేసినట్లు స్థానికంగా వినిపిస్తుంది. యాదాద్రి ఆలయ అర్చకుల వివాదం రచ్చకెక్కింది. మరో రాజకీయ రగడగా మారింది. లోపల ఉన్న కుమ్ములాటలు, అంతర్గత విభేదాలు రాజీనామాల దాకా తీసుకొచ్చిందని పలువురు అనుకుంటున్నారు.
మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని నల్లగొండ రూరల్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర రెడ్డి హెచ్చరించారు. బుధవారం నల్లగొండ రూరల్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 14 మందికి జైలు శిక్ష జరిమానా విధించారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్ఐ రాజశేఖర రెడ్డి మాట్లాడారు. బుధవారం నల్గొండ రూరల్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 14 మందికి జైలు శిక్ష జరిమానాలు విధించామని రూరల్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 11 మంది మద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తులను అరెస్ట్ చేసి కోర్టుకి హాజరుపరచగా మొత్తం 22,700 రూపాయల జరిమానా విధించగా వారిలో ఇద్దరికి 5 రోజుల జైలు శిక్షతో పాటు 1000 రూపాయల జరిమానా, మరొకరికి 2 రోజుల జైలు శిక్ష 1000 రూపాయల జరిమానా, 6గురికి 1 రోజు జైలు శిక్ష 1000 రూపాయల జరిమానా విధించినట్లు వీటితో పాటు 16 ఈపీటీ కేసులు నమోదు చేయగా వారికి 3,200 రూపాయల జరిమానా విధించడం జరిగిందని ఆయన తెలిపారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్పు చేస్తూ కేంద్ర ప్రభుత్వం విధించిన 4 కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 8న జరిగే కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్య పిలుపునిచ్చారు. బుధవారం నల్లగొండలోని సుందరయ్య భవన్లో వర్కర్స్ యూనియన్ ఇండస్ట్రియల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బుధవారం నల్లగొండలోని సుందరయ్య భవన్లో వర్కర్స్ యూనియన్ ఇండస్ట్రియల్ ఏరియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు వంతపాడుతూ కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా చేయడానికి కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్ముతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని 4 లేబర్ కోడ్లను 3 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రిసిటీ సవరణ 2020 బిల్లును ఉపసంహరించుకోవాలని, విద్య, వైద్యం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, ఆదాయ పన్ను పరిధిలోకి రాని వారందరికీ నెలకు 7,500 చొప్పున నగదు బదిలీ చేయాలని, పేదలందరికీ ఒక్కొక్కరికి 10 కేజీల చొప్పున బియ్యం ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి రోజు కూలీ 700 రూపాయలు ఇవ్వాలని, పట్టణ ప్రాంతాలకు విస్తరించాలని కోరారు. అందరికీ సామాజిక, ఆర్థిక, ఆరోగ్య భద్రత కల్పించాలని సిఐటియు కేంద్ర కమిటీ పిలుపు మేరకు జనవరి 8న జరుగుతున్న కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఇండస్ట్రీ ఏరియా నూతన కమిటీను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు గంజి నాగరాజు, నూతన కమిటీ అధ్యక్షులు పెండెం బుచ్చిరాములు, ఉపాధ్యక్షులు నిమ్మనగోటి రాములు, ప్రధాన కార్యదర్శి దేవరపల్లి గిరిబాబు, సహాయ కార్యదర్శి సుంకి గణేష్, కోశాధికారి నిమ్మనగోటి సైదులు, కార్యవర్గ సభ్యులుగా గోలి లక్ష్మయ్య, పెందెం నాగభూషణం, మేక లక్ష్మయ్య, దుస్సా రమేష్, నరేందర్, సతీష్, ఎలిజాల యాదయ్య తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కేటీఆర్. నిరుపేద కౌన్సిలర్ ఇంట్లో ఉదయం అల్పాహారం చేసిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. కరోనా మహమ్మారి అంతరించిపోయిందని అపోహలు వద్దని, వ్యక్తిగత దూరం పాటించడం మంచిదని సూచించిన డాక్టర్ వంశీకృష్ణ. తన భర్త గత 3 సంవత్సరాలుగా చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసిన మామిళ్ల జయమ్మ. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గండిపేట రోడ్లోని తారామతి బారాదారిలో మొక్కలు నాటిన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా. దశాబ్దాలుగా ముదిరాజులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించిన రాష్ట్ర ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు లోకనబైన రమణ ముదిరాజ్. బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం.
యాదాద్రి దేవాలయంలో స్థానాచార్యుల రాజీనామా కలకలం. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1400 రేషన్ షాపులకు త్వరలో డీలర్లను నియమిస్తామన్న రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించిన రాజశేఖర్ రెడ్డి. కార్మిక చట్టాల 4 కోడ్ల విధానాన్ని రద్దు చేయాలని ఈ నెల 8న కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన దండపల్లి సంతయ్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.